ముందు మురిస్తే పండుగ కాదని చంద్రబాబు పవన్లకు అర్థమైంది. ఉమ్మడి మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసిన ప్రజాగళ మేనిఫెస్టోను బీజేపీ దూరం పెట్టింది. కనీసం బీజేపీ ఫోటో కానీ, మోదీ, పురంధేశ్వరి ఫోటోలు కానీ అందులో లేవు. ఇక మేనిఫెస్టో రిలీజ్ వేళ కనీసం పట్టుకోవడానికి కూడా బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సాహసించకపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఇది ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో కాదని, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో మాత్రమేనని అందరికీ అర్థమైంది. టీడీపీ జనసేన మేనిఫెస్టో పెట్టుకోవడానికి నిరాకరించిన బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ వ్యవహారం చూస్తే ఏదో మొక్కుబడిగా బీజేపీ వీరి కూటమిలో ఉందని మాత్రమే తెలుస్తోంది. బీజేపీ సపోర్టు చంద్రబాబు పవన్లకు లేదని అర్థమైంది. అసలు బీజేపీ దీనికి మద్దతిస్తుందా, ఇవ్వడం లేదా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయి. మంగళవారం ఏపీలో కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీలు తమ ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేశాయి. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిద్ధార్థనాథ్ ఒకే వేదికపై నిలబడి ఈ కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమి హామీలు ఎలా ఉన్నా ఈ కూటమి మేనిఫెస్టో విడుదల కేవలం టీడీపీ జనసేనకు మధ్య ఒప్పందంతోనే జరిగింది. మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ వ్యవహరించిన తీరు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. టీడీపీ జనసేన మేనిఫెస్టోని బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ కనీసం పట్టుకోవడానికి నిరాకరించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అన్నట్టుగా బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కూటమి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతుందా అనే సందేహాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.